హే ట్రెవర్, పద పద, ఆ సార్కి వచ్చేసి ఆఫీస్ వెళ్ళడానికి లేట్ అవుతుంది, మనకైతే పొద్దున్నే రమ్మన్నాడు కదా. అవునరా ఫ్రాంక్లిన్, పద పద, మనకైతే తొందరగా వెళ్ళాలి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేమైతే ఈ రోజు కొత్తగా ఒక బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. అది వచ్చేసి మిల్క్ బిజినెస్. అరే ఫ్రాంక్లిన్, లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది, మన ఇంటికి ఇది చాలా దగ్గరగా ఉంది. అదిగో ట్రెవర్, అక్కడైతే ఒక అతను ఉన్నాడు కదా, అతనే అనుకుంటా. అవునరా ఫ్రాంక్లిన్, నాకు కూడా ఇతనిలాగే అనిపిస్తుంది. హలో సార్. ఓకే బ్రోస్, మీరే కదా షెడ్ కావాలన్నారు. పదండి పదండి, చూపిస్తాను, నాతో పాటు రండి. అరే ఫ్రాంక్లిన్, ఇక్కడ మనం చాలా సార్లు తిరిగాం కానీ షెడ్ని మనం అబ్జర్వ్ చేయలేదురా. అవును ట్రెవర్, నేను కూడా ఇటువైపు చాలా సార్లు వచ్చాను కానీ ఇక్కడ షెడ్ ఉన్నట్టుగా నాకైతే తెలియదు. కాకపోతే ఇక్కడ చాలా మంది అయితే చెత్త పడిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా కంపు వాసన వస్తుంది. మీరైతే ఫాస్ట్ గా షెడ్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అబ్బా ఇదేంద్రా ఇది, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొత్తం చెత్త ఉంది. అరే ఫ్రాంక్లిన్, ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందిరా. హే ట్రెవర్, ఈ షెడ్ మన ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది కదా, మనకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కొంచెం కంపు వాసన వస్తుంది, అయినా కానీ భరించి ఎలాగైనా సరే క్లీన్ చేసామనుకో. ఓకే బ్రోస్, మీరు షెడ్ చూసుకున్నారు కదా, మీకు నచ్చిందా? సార్ పర్వాలేదు, ఇదైతే మాకు కొద్దిగా బాగానే నచ్చింది. కాకపోతే దీన్ని మీరు ఎంత కమ్ముతారు? దీన్ని నేను అమ్మదలుచుకోలేదు, అందుకే ఖాళీగా ఉంచాను. కానీ చాలా మంది జనాలు ఇందులో చెత్త పడేస్తున్నారు. అవునా, అయితే మరి ఇప్పుడు మాకు ఫ్రీగా ఇస్తున్నారా మీరు? అవును, ఫ్రీగానే ఇస్తున్నాను. ఇలా ఖాళీగా ఉంచే బదులు మీకు ఇచ్చానంటే మీరు కొంచెం క్లీన్ గా ఉంచుతారు. అబ్బా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, అతను వచ్చేసి మాకు ఈ షెడ్ ని ఫ్రీగానే ఇస్తున్నాడు. ప్రజెంట్ మా దగ్గర ఎక్కువగా డబ్బులు లేకపోవడంతో మాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సరే మీరు జాగ్రత్తగా వాడుకోండి, నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. అర్రే గైస్, నిజంగా మేము చాలా అంటే చాలా లక్కీ అనుకోవచ్చు. ఎందుకంటే మాకు ఈ షెడ్ ఫ్రీగానే వచ్చింది. అంటే మేము మా ఇష్టం ఉన్నన్ని రోజులు వాడుకోవచ్చు అనుకుంటా. సో మేము వచ్చేసి ఇక్కడ ఆవులను పెంచుతాం కాబట్టి దీన్ని క్లీన్ గా ఉంచుతాము. సో దానివల్ల అతనైతే మాకు ఫ్రీగా ఇచ్చాడు. అరే ఫ్రాంక్లిన్, మాట్లాడింది చాలు గాని పదరా, ఫాస్ట్ గా ఇదంతా కూడా మనం క్లీన్ చేసేసేయాలి. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇది చూడండి, దాదాపు ఒక గంట సేపు కష్టపడి వీటన్నిటిని అయితే ఇక్కడ పెట్టేశాము. ఏ డ్రైవర్, దానిపైన ఎక్కి నిల్చున్నావేంటి? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఇదిగో చూడండి ఎన్ని గణం ఉన్నాయో చూడండి. వీటన్నిటిని ఇక్కడ పెట్టేసరికి గంట టైం అయితే పట్టింది, ఎందుకంటే ఇవి చాలా వెయిట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా మనమైతే చాలా క్లీన్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఫైనల్లీ మేమైతే మొత్తం చెత్తనైతే ఇక్కడ పెట్టేశాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఈ చెత్తను తీసుకెళ్లేందుకు మేమైతే చెత్త ట్రక్ అయితే ఫోన్ చేయాలన్నమాట. వాళ్ళు వచ్చేసి చెత్తను మొత్తం కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఇప్పుడైతే నేనైతే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, వీళ్ళు వచ్చేసి దీన్ని అయితే తీసుకెళ్లిపోతారు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేశాను. కాకపోతే రావడానికి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే మనకు ఆవుల కోసం కొంచెం ఎక్విప్మెంట్ అయితే తీసుకురావాలి. అండ్ మనం వచ్చేసి ఇక్కడ స్టే చేస్తాం కాబట్టి బెడ్, అలాగే ఇంకా కుకింగ్ కోసం కొన్ని సామాన్లు అవన్నీ అయితే తెచ్చుకోవాలి. అరే ఫ్రాంక్లిన్, పద పోనీ. అరే గైస్, ఇది చూడండి, ప్రజెంట్ అయితే టైం 10 అవుతుంది. మేమైతే మొత్తం లోడ్ చేసేసాము. మన దగ్గర ట్రేవర్ది కారు ఉండడం వల్ల మంచిదైందనమాట, ఎందుకంటే ఇవన్నీ కూడా మనమైతే సామాన్లు మోసుకెళ్ళొచ్చు. కాకపోతే మనకేంటంటే ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి, సో వాటిని కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ ట్యాంకర్ ఉంది కదా, నీళ్ళ ట్యాంకర్, ఇది వచ్చేసి ఇంకోటి కూడా మనమైతే తీసుకెళ్లాలన్నమాట. ఓకే డ్రైవర్, పద, మనం వచ్చేసి ఫాస్ట్ గా అక్కడికైతే వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి బెంచ్ అయితే తీసుకెళ్తున్నాం కదా, ఇది ఎందుకంటే మనం వచ్చేసి అక్కడ ఫుడ్ తినాలనుకుంటే ఏదైనా సరే ఇక్కడ పెట్టాలనుకుంటే ఈ బెంచ్ పైన పెట్టొచ్చు అనమాట. అండ్ అలాగే మనం కుకింగ్ చేసుకోవడం కోసం అని ఒకటి స్టవ్ కూడా తీసుకెళ్లిపోతున్నాము. అండ్ అలాగే కూర్చోవడం కోసం చైర్స్, అలాగే సోఫా, అలాగే బెడ్, ఇలా అన్నిటిని అయితే తీసుకెళ్లిపోతున్నాం. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే మన ఆవుల షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాకపోతే ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి ట్రాష్ ఉండే కదా, అదంతా కూడా వాళ్ళైతే కలెక్ట్ చేసుకుని వెళ్ళినట్టున్నారు. ఓకే డ్రైవర్, దిగు, మనం వచ్చేసి ఫాస్ట్ గా వీటిని అన్లోడ్ చేసేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే తీసుకురావాలి. ఇంకా కొన్ని సామాన్లని తీసుకొచ్చేసి ఇక్కడ కరెక్ట్ గా మేమైతే ప్లేస్మెంట్ చేయాలి. సో అదంతా చేయడానికి వచ్చేసి చాలా టైం పడుతుంది కాబట్టి మేమైతే మొత్తం డెకరేట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాము. మన ఫ్రాంక్లిన్ గారు చెప్పింది నిజమే, ఎందుకంటే వీటిని లోడ్ చేసుకోవడానికి మాకు 1 అవర్ టైం పట్టింది. వీటి అన్నిటిని మనం డెకరేషన్ చేయాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతుండొచ్చు. అమ్మయ్య, ఓకే గైస్, ఇది చూడండి, ఫైనల్లీ ఇప్పుడైతే టైం 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, మేమైతే మొత్తం కూడా రెడీ చేసేసాం. అరే ఫ్రాంక్లిన్, అవునరా, ఇది వచ్చేసి చూడడానికి చాలా సూపర్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, స్టార్టింగ్ లో మనకి ఏంటంటే చూడడానికి అందంగా ఉండడం కోసం అని కొన్ని బనానా ట్రీస్ అయితే కొనుక్కొచ్చేసి ఇక్కడ ప్లాంటింగ్ అయితే చేసేసాం. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన షెడ్ అనమాట ఆవుల కోసం. ఇదిగో కొన్ని పూల మొక్కల్ని, అలాగే పైన కూడా చూస్తున్నారు కదా కొంచెం గార్డెన్ టైప్ లో కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టేశాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఆవులకి నీళ్లు తాపడం కోసం, అలాగే వాటి నుంచి పాలను పిండడం కోసం అని ఇక్కడ బకెట్లను అయితే పెట్టేశాము. అండ్ ఇవి వచ్చేసి దానికి దానా అనమాట.
అన్నమాట, అంటే వాటికి ఫుడ్ అనుకోండి, కొంచెం బలం ఇచ్చే ఫుడ్. అండ్ అలాగే ఇటువైపు వచ్చేసి ఇది మనకు స్టవ్ అండ్ ఇవి వచ్చేసి వంట చేసుకునడానికి ఉపయోగపడే పాత్రలు. ఇందులో అయితే మన ట్రేవర్ గడ అయితే ఇదేదో సూప్ నైతే కుక్ చేసేసాడు. అండ్ అలాగే ఇక్కడ ఒక బెంచ్ అయితే తీసుకొచ్చాం కదా, దాంట్లో వచ్చేసి మేము ఇలా చెప్పాం కదా ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చని. ఇదిగో చూడండి, మేమైతే మార్కెట్ కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొని ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ 2 చైర్లను కూడా పెట్టేసాం. ఇక్కడ వచ్చేసి సోఫా ఉందన్నమాట, కొన్ని కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇదిగో ఇది వచ్చేసి పైనకు వెళ్ళేందుకు అనమాట. ఇక్కడైతే మేము మెట్లని కూడా ఏర్పాటు చేసేసాం. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 వాటర్ ట్యాంకులను పెడతామని, ఎందుకంటే నీళ్లు చాలా అవసరం కదా ఆవులకి, అసలే ఇప్పుడు ఎండగలము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నైట్ టైం పడుకునేందుకు షెడ్ పైన ఒక బెడ్ అయితే ఏర్పాటు చేసేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ మాకు దారిలో ఒక ఎడ్ల బండి అయితే కనిపించింది. అండ్ దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం. అండ్ మీకు మా ఈ ఆవుల షెడ్ ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. ఏ డ్రైవర్ పద మనం వచ్చేసి ఇంకా ఆవులను అయితే కొనుక్కొని రావాలి. మాకైతే 2 అమ్ముతామన్నారు ఆవుల్ని, సో అందుకే మేమైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాకపోతే ఇప్పుడు మనకు మార్కెట్ అయితే ఈరోజు ఓపెన్ లో లేదనమాట, అందుకే మేమైతే ఇంకా ఎక్కువ ఆవుల్ని తీసుకొచ్చే వాళ్ళము. కానీ ఈ రోజు అయితే ఓపెన్ లేదు, అందుకే మేమైతే 2 ఆవుల్ని మాత్రమే కొనుక్కుంటున్నాం. అలాగే మా దగ్గర డబ్బులు కూడా ఎక్కువగా లేవన్నమాట. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే కలుసుకుంటాము. నాకు ఆల్రెడీ చెక్కల్ని నరికే బిజినెస్ ఉంది, కానీ దీన్ని వదిలేసి నేను అనవసరంగా ఆవును కొనుక్కున్నట్టుగా అయింది. దాన్నైతే పెంచడం నా వల్ల అస్సలు కావట్లేదు. అందుకే ఒకరికైతే చెప్పాను, వాళ్ళైతే వస్తామన్నారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ అతను ఉండే లొకేషన్ దగ్గరకైతే వచ్చేసాము. నాకైతే ఇటువైపే చూపిస్తుంది. ఓకే, ముందు అనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. ఆల్రెడీ గైస్ ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనకు ఆవు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇదిగో గైస్, ఇది అదే ఆవు. హే డ్రైవర్ దాదా, మనమైతే ఇతనికైతే అడుగుదాం. ఇంతకీ ఎక్కడున్నాడు అతను? ఇతనే అనుకుంటా. హలో అన్నా. ఎవరది? చెప్పండి తమ్ముడు, మీరేనా ఆవును కొనుక్కోవడానికి వచ్చారు? అవునన్నా, మేమే కొనుక్కోవడానికి వచ్చాము. ఇంతకీ దీన్ని ఎంత కమ్ముతావు నువ్వు? తమ్ముడు, ఆల్రెడీ నిన్న నైటే ఫోన్ లో మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే కొన్ని ఆవులకు ఆరోగ్యం అస్సలు బాగుండదు, అందుకే వాళ్ళైతే అమ్ముతుంటారు. ఇది వచ్చేసి ఇంకా పర్ఫెక్ట్ గా ఉందా? నాకైతే పర్ఫెక్ట్ గానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సరే థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వచ్చేసి మొబైల్ నంబర్ అదే కదా, నేనైతే ఫోన్ పే నుంచి నీకైతే డబ్బులు పంపిస్తాను. ఓకే డ్రైవర్ పద మనం వచ్చేసి నేనైతే కార్ని తీసుకొచ్చేస్తాను. దీంట్లో అయితే దాన్ని ఎక్కిద్దాం. అరే ఫ్రాంక్లిన్ పద, దీన్నైతే పర్ఫెక్ట్ ఎక్కించాము. అండ్ ఇంకా ఒకటైతే పడుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే ఒక ఆవునైతే పర్చేస్ చేసేసాం. అండ్ ఇంకా మా దగ్గర అయితే కొన్ని డబ్బులు మాత్రం ఉన్నాయి. దాంతో వచ్చేసి ఇంకా ఒక ఆవునైతే మేము కొనుక్కొని వెళ్ళాలి. అరే ఇన్నిగా మా ఆవుల్ని నేను ఒక్కనే మెయింటైన్ చేస్తున్న నా వల్ల అయితలేదు. ఇదిగో నా దగ్గర 2 ఆవులు ఉన్నాయి కదా, అట్లనే ఇక్కడ కూడా ఒక ఆవు ఉంది. వీటిని ఎప్పటికెప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. నాకేమో ఎక్కువగా వీలైతే లేదు, ఎందుకంటే నేను ఒక దిక్కున ఆటో నడిపించుకోవాలి, అట్లనే మనం ఏంటంటే ఆవుల్ని కూడా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే సెకండ్ ఆవుని అమ్మే అతని దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ లొకేషన్ అయితే ఇదే అనమాట. చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 ఆవులు అయితే కనిపిస్తున్నాయి. హలో సార్, ఆవుని మీరే కదా అమ్ముతామన్నారు? వీళ్ళు వచ్చినట్టున్నారు. అవునయ్యా, నేనే అమ్ముతా అన్నాను. సార్ ఇంతకి మీరు ఏ ఆవును అమ్ముదాం అనుకుంటున్నారు? మీ దగ్గర చాలా ఉన్నాయి కదా. అయ్యా ఇదిగో ఇక్కడ ఉంది కదా ఈ ఎర్ర ఆవు, దీన్నైతే అమ్ముదాం అనుకుంటున్నాను. ఈ ఆవు కూడా బాగానే ఉంటుంది. డ్రైవర్ చూడు, బాగుంది కదా. అరే ఫ్రాంక్లిన్, చూడ్డానికైతే ఆరోగ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సరే బేరం మాట్లాడు. అన్న ఇంతకు మీరు దీన్ని ఎంత కమ్ముదాం అనుకుంటున్నారు? అయ్యా మీకు తెలియంది ఏముందయ్యా, మీరు ఆల్రెడీ ఒక ఆవును కొనుక్కున్నారు కదా, దాన్ని బట్టి దీనికి కూడా మీకు తోచినంత డబ్బులు ఇవ్వండి. ఓకే డ్రైవర్ పద. ఆల్రెడీ గైస్ మేము కూడా ఇతనికి ఏంటంటే 1 lakh రూపీస్ అయితే ఇచ్చేసాము. ఎందుకంటే అతన్ని చూస్తే మాకు ఏంటంటే జాలేసింది అనమాట. ఓకే పదండి గైస్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఏంటంటే 2 మంచి ఆవులు అయితే ఉన్నాయి. అండ్ ఇవి కూడా మనకి ఏంటంటే పాలిచ్చే ఆవులు అనమాట. సో వీటి నుంచి మనం పాలను పిండేసి ఆ పాలను అమ్ముతూ మన డబ్బులను అయితే సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ పదండి, దీన్ని వచ్చేసి ఫాస్ట్ గా అయితే ఇక్కడ ఉన్న ఆవుల్ని అక్కడైతే పెట్టేసేయాలి. కాకపోతే ఏంటంటే వీటికి ప్రజెంట్ అయితే మన దగ్గర దాన మాత్రం ఉంది, వరిగడ్డి అదంతా లేదనమాట. సో మనం ఏంటంటే వరిగడ్డిని కూడా తీసుకురావాలి. కాకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సాయంత్రం అయితే అవుతుందన్నమాట. మనం నైట్ లోపు ఏంటంటే వరిగడ్డిని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టామంటే మనకు ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. ఓకే డ్రైవర్, నువ్వైతే ఆరాంసే పడుకున్నావు కానీ జాగ్రత్త, ఎందుకంటే నేను గడ్డిని తీసుకురావడానికి వెళ్తున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఆవులను నువ్వు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండు. అసలే ఇక్కడ వచ్చేసి రోడ్డు కూడా ఉంది. అరే ఫ్రాంక్లిన్ సరేరా, పో, నేను చూసుకుంటాను. నేను పొద్దు నుంచి కొద్దిగా అలసిపోయాను కాబట్టి ఇక్కడ ఇలా పడుకున్నాను గానీ వాటిని చూస్తూనే ఉంటాను. ఓకే ఆల్రైట్ గైస్, పదండి. మనం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వరిగడ్డిని అయితే తీసుకురావాలి. ఇక్కడ వచ్చేసి డ్రైవర్ ఇది ఉంది కదా, ఈ కార్ లో వచ్చేసి ఎంత పడుతుందో తెలియదు. కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు పల్లెటూరుకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే అక్కడే కదా మనకు చైన్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, నేను చాలా దూరం అయితే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని చోట్ల చైన్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం షెడ్ కు సంబంధించి ఉంది. అండ్ ఇటువైపు చూడండి, ఇటువైపు అయితే నాకు చైన్లు అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాకపోతే అక్కడికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇక్కడ దారి ఉందా? ఇటువైపు నుంచి అయితే దారి లేదు. అండ్ ఈ చైన్లు వీళ్ళవే అనుకుంటా.
ఒకసారి వీళ్ళకి అడుగుదామా. హలో అన్న, ఇక్కడ చైన్ కనిపిస్తుంది కదా, ఆ చైన్ వచ్చేసి ఎవరిది? ఏంటి బాబు అక్కడ మీకు వరి గడ్డి కనిపిస్తుంది కదా అదే? అవునన్నా, ఎవరిది అది? ఎందుకు బాబు? ఎందుకంటే మేము అక్కడ వరి గడ్డిని కొనుక్కుందామని వచ్చాము. ఓ అవునా, అది నాదే అన్నట్టు. అక్కడ ఒక్కొక్కటి అనిపిస్తుంది కదా గడ్డి కట్ట, దానికి వచ్చేసి 500 రూపాయలు. ఏంటి 500 రూపాయల? సరే సరే, నేనైతే గైస్ మనం ఒక 2500 ఇది తీసుకెళ్దాం, ఒక 5 కట్టలైతే తీసుకెళ్దాం. ఓకే అన్న, మీ దగ్గర ఫోన్ పే ఉందా? చెప్పండి, నంబర్ చెప్పండి, నేను డబ్బులు ఫోన్ పే నుంచి కొట్టేస్తాను. ఓకే గైస్ పదండి, నేనైతే డబ్బులనైతే కొట్టేశాను, అతని దగ్గర కూడా ఫోన్ పే ఉంది. ఇప్పుడు వచ్చేసి విలేజ్ లో కూడా చాలా మంది దగ్గర ఫోన్ పే నడుస్తున్నట్టుంది. పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో ఏదైనా సరే తీసుకెళ్లొచ్చు, కాకపోతే ఒక్కొక్క దానికి 500 అనమాట. అరే గైస్ ఇది చూడండి, మనం వచ్చేసి కేవలం 2500 అయితే కట్టాం కదా, సో అందుకే మనం ఏంటంటే కేవలం 5ని మాత్రమే తీసుకెళ్లొచ్చు. అండ్ అలాగే ఈ వెహికల్ పైన కూడా ఇంకా ఎక్కువ అయితే పట్టట్లేదు అనమాట. ఇంకా ఎక్కువ పట్టామనుకోండి ఇది వచ్చేసి వెనక్కి లేసేలాగా ఉంది, అంటే మనకు వచ్చేసి వెనక వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, సో అప్పుడు వచ్చేసి ముందర టైర్ లేసాయి అనమాట. అందుకే మనం ఏంటంటే పర్వాలేదు, ఇది వచ్చేసి మనకు ఒక నెల రోజులు సరిపోకుండొచ్చు, కానీ ఒక వారం రోజుల వరకు అయితే సరిపోతుండొచ్చు గైస్. పదండి. అండ్ మనం వచ్చేసి అక్కడ నుంచి వచ్చాం కదా, కాకపోతే ఇక్కడ కూడా రోడ్ అయితే ఉందన్నమాట. అరే గైస్ ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదా, అలాగే నా బండిలో నుంచి చూడండి ఎలాంటి పొగలు వస్తున్నాయో. అరే ఇదేంటిది, ఇవి చూడ్డానికి మేము తీసుకొచ్చిన ఆవుల్లాగే ఉన్నాయి, డ్రైవర్ గాడు ఏంటి కనిపించట్లేదు అంటే. అరే గైస్ మనం అనుకున్నాం కదా, అనుకున్నట్టుగానే వాడు వచ్చేసి నిద్రపోతున్నట్టున్నాడు. ఇదిగో చూడండి, ఇవి జస్ట్ ఉంటే మనకి ఏంటంటే రోడ్డు దాటి ఎక్కడికి వెళ్ళిపోయేవి. ఇంతకీ డ్రైవర్ గాడు ఏం చేస్తున్నాడు ఇంతకీ? అరే డ్రైవర్ ఏం చేస్తున్నావురా? ఆగండి గైస్, వీడు ఇంతకీ ఏం చేస్తున్నాడో చూద్దాం. అరే డ్రైవర్ అరే ఏం చేస్తున్నావు? అరే ఫ్రాంక్లిన్, అబ్బా వచ్చేసావారా? ఆవులై రే. ఏ డ్రైవర్, ఆ క్వశ్చన్ నేను అడగాలి నీకు. అరే ఫ్రాంక్లిన్, సారీ రా, నన్ను క్షమించు. ఎక్కడో ఒక చోటు ఉంటాయి, నాకు వచ్చేసి ఫుల్ గా నిద్ర వచ్చింది, అలాగే నిద్రపోయాను. డ్రైవర్ నేను ఆల్రెడీ నీకు వెళ్ళేటప్పుడే చెప్పాను కదా, నిద్రపోకు, అవి వచ్చేసి చూసుకో అని. అరే క్షమించు, అవి వచ్చేసి ఎక్కువ దూరం వెళ్ళకుండొచ్చు, ఇక్కడే ఉండి ఉంటాయి అనుకుంటా. దాదా డ్రైవర్, అదిగో అక్కడైతే ఉన్నాయి దా. అరే ఫ్రాంక్లిన్ వస్తున్నాను రా. అమ్మయ్యా ఇక్కడే ఉన్నాయా? అరే ఇంకోసారి ఇలా జరగకుండా నేనైతే చూసుకుంటాను. అమ్మయ్య ఓకే గైస్ ఇదే చూడండి, ఫైనల్లీ ఆవులను అయితే ఇక్కడ పెట్టేశాం. అండ్ వాటి కోసం అయితే ఒక గడ్డి కట్టనైతే పెట్టాను, అవి వచ్చేసి హాయిగా ఫుడ్ అయితే తింటాయన్నమాట. అండ్ ఇంకా మిగతా గడ్డి కట్టలు వచ్చేసి ఇక్కడ డ్రైవర్ అలాగే నేను ఇద్దరం కలిసి దించుకొని ఇక్కడైతే పెట్టేశాము. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే చీకటి అవుతుంది కదా, ఇంకా కొద్దిసేపు అయితే ఫుల్ గా చీకటి అవుతుంది. సో అందుకే మేము ఏంటంటే ఇంతవరకే వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఒకవేళ దీని పార్ట్ 2 కావాలనుకుంటే మీరైతే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున్న నుంచి మేము ఏంటంటే పాలు పితికి వాటిని అమ్మి మిల్క్ బిజినెస్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్ మొత్తానికైతే వీడియో చూసారు కదా, నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బై బాయ్.